ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో దీన్ని ఏంటంటే మనం చాలా తక్కువ పదార్థాలతోనే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ డీప్ ఫ్రై చేస్తున్నాను కాబట్టి ముందుగా ఆయిల్ వేడి పెట్టేస్తున్నాం. సో ముందుగా ఒక బౌల్లో శుభ్రంగా క్లీన్ చేసుకున్న ప్రాన్స్, దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, అలాగే మిరియాల పొడి, కొద్దిగా బేకింగ్ పౌడర్. ఓకే, సో అలాగే కార్న్ఫ్లవర్, సో వీటన్నిటి కూడా కొంచెం కోటింగ్లో రావాలి. కార్న్ఫ్లవర్ వచ్చిన తర్వాత రెడ్ చిల్లీ సాస్, కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనకు మార్కెట్లో స్పైసీ కోసం క్యాప్సికో సాస్ అనేది కూడా దొరుకుతుంది, చిన్న బాటిల్. దాంట్లో 2-3 డ్రాప్స్ వేసుకున్నా కూడా చాలా స్పైసీగా ఉంటుంది. ఎక్కువగా కావాలనుకుంటే అది కూడా ఒక 2 డ్రాప్స్ వేసుకోవాలి. ఇది ఒక్కసారి కలుపుకున్న తర్వాత దీనికి మళ్ళీ ఇందాక కార్న్ఫ్లవర్ వేసాం కదా, ఇక్కడ మైదా వేసుకుంటున్నాం. ఓకే, సో ఇంట్లో వేసినవి కూడా దీన్ని కొంచెం బాగా పట్టేస్తూ ఉంటుంది. కాసేపు అలా దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. ఈలోగా దీంట్లో కూడా కొద్దిగా ఉప్పు, అలాగే కొంచెం మిరియాల పొడి పక్కన పెట్టేసి ప్లేట్లో క్రిస్పీ అనుకున్నాం కదా బ్రెడ్ పౌడర్ పైన మనకు మొత్తంగా కోటింగ్లా వేసుకోవడానికి. సో వీటి కొంచెం సైడ్లో మనకు నంచుకొని తినడానికి కొద్దిగా ఉల్లిపాయలు తీసుకున్నాను నేను, ఇలా పొడవుగా కట్ చేసుకున్నాం. ఓకే, సో కొంచెం లచ్చా టైప్లో చేస్తున్నాను. కొద్దిగా ఉప్పు, కొంచెం మిరియాల పొడి, కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది అనుకుంటే కొంచెం నిమ్మరసం 2-3 చుక్కలు మనం యాడ్ చేసేసుకొని కలిపేసి పెట్టేసుకుంటే మనకు అప్పటి వరకు ఈ స్నాక్ అయ్యేలోపు అది కొద్దిగా లోపల వరకు డీప్ ఫ్లేవర్స్ వెళ్ళేసి సైడ్లో మనం ఆ స్నాక్తో పాటు తింటాం. సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అనేది. రైట్, ఇది కాసేపు పక్కన పెట్టేసుకున్నాం. ఇవన్నీ సో ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటిగా ఇది మనం ఫ్రై చేసేసుకోవాలి. ఓకే, సో వీటంతా ఫుల్ కోటింగ్లా వచ్చేసింది కదా. మనం వేసేసుకున్న కార్న్ఫ్లవర్, అలాగే రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాం, పెప్పర్, సాల్ట్, తర్వాత కొద్దిగా బేకింగ్ పౌడర్, మైదా అన్నీ వేసేసుకున్నాం. సో అవన్నీ కూడా ఇలా పైన మనకు కోటింగ్లా వస్తుంది. అందుకే వాటర్ అనేది ఎక్కువగా దీంట్లో యాడ్ చేయకూడదు. నెక్స్ట్ ఒక్కొక్కటిగా ఎగ్లో డిప్ చేసి
సో ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని మనం నూనెలో చిన్నటి మంట పైన వేసేసుకోవాలి. లేకపోతే పైన ఉన్న ఆ లేయర్ అంతా కూడా మనకు ఊడిపోతుంది. ఎక్కువ ఫ్లేమ్లో పెట్టేసి లేదా మాడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఒక్కొక్కటిగా కొంచెం మనకు వేగుతూ ఉంటే టర్న్ చేసుకోవాలి. సో బ్రెడ్ పౌడర్ అదే యాడ్ చేసాం కదా, కొంచెం తొందరగానే మనకు కలర్ అనేది కూడా బాగా వస్తుంది అన్నమాట. సో ఇలా ఒక్కొక్కటిగా మనం ఒక్కొక్క వాయువు వేసేసుకొని తర్వాత మధ్య మధ్యలో గమనిస్తూ కూడా ఉండాలి. ప్రాన్ అనేది మనకు కొంచెం ఫాస్ట్గానే వేగిపోతుంది. మాడిపోకుండా చూసుకుంటూ అన్నిటిని నీట్గా చేసేసుకుంటే క్రిస్పీ ప్రాన్స్ మనకు రెడీ అయిపోతాయి. బయటికి వెళ్ళకుండా మనం ఇంట్లోనే అందరికీ ఇలా చేసి పెట్టేస్తే హ్యాపీగా తింటారు. బాగుంటుంది క్రిస్పీనెస్ అనేది కానీ, దాంట్లో కావాల్సిన ఫ్లేవర్స్ కానీ, స్పైసీ అనేది కానీ ఎంత కావాలో మనం ఇంట్లో చేసుకుంటే మనకు తగ్గట్టుగా, ఇంట్లో వాళ్ళకి తగ్గట్టుగా దాంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. సో వేసేటప్పుడు కూడా కొంచెం విడిగా వేసేసుకోవాలి. ఒకే చోట వేసేసుకుంటే ముద్దలా అయిపోతాయి. అదొకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. అప్పుడు ఏంటంటే రెండు అలా అతుకున్న చోట మనకి ఆ క్రిస్పీనెస్ అనేది మనకు రాదు. కాబట్టి చేసుకునే డిష్ కొంచెం ఓపిక్గా ఇలా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఓకే, సో వీటిని అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ స్లో ఫ్లేమ్ మీదే చేయాలి. ఎందుకంటే లోపల మనకున్న ఆ ప్రాన్ కూడా మనకు వేగాలి కదా. అవి బాగా మగ్గితేనే తినేటప్పుడు ఆ పచ్చి వాసన లేకుండా ఉంటుంది. మంచి కలర్ వచ్చేసాయి. సో వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఓకే, సైడ్లో కొంచెం ఇలా ఉల్లిపాయలు, అలాగే డిప్ లాగా ఇక్కడ నేను టమాటా సాస్ యూజ్ చేస్తాను. లేదా మీకు నచ్చిన ఇంకేదన్నా సాస్తో కూడా మీరు హ్యాపీగా దీన్ని తీసేసుకోవచ్చు. కరకరలాడుతూ క్రిస్పీగా సూపర్గా ఉంటాయి. లోపలంతా కూడా సాఫ్ట్గా, పై లేయర్ అంతా కూడా మనకు కొంచెం క్రిస్పీగా ఉంటుంది ఈ డిష్ మనకు. సో తప్పకుండా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. క్రిస్పీ ప్రాన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి రొయ్యలు పావు కేజీ, ఉప్పు తగినంత, మిరియాల పొడి అర టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మైదా 2 టేబుల్ స్పూన్లు, బేకింగ్ సోడా పావు టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, గుడ్లు 2, టమాటో సాస్ కొద్దిగా, రెడ్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్. క్రిస్పీ ప్రాన్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పచ్చి రొయ్యలు, సరిపడా ఉప్పు, మిరియాల పొడి, బేకింగ్ పొడి, కార్న్ ఫ్లోర్ వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో రెడ్ చిల్లీ సాస్, మైదా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కోడిగుడ్లు కొట్టి వేసి అందులో ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. ఒక ప్లేట్లో బ్రెడ్ పొడి వేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ బౌల్లో ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న రొయ్యలను కోడిగుడ్డు బౌల్లో ముంచి తీసి బ్రెడ్ పొడిలో అద్ది వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కలిపి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే క్రిస్పీ ప్రాన్స్ రెడీ.